ది తెనాలి సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెదరావూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు నైతికత, ఆధ్యాత్మికత, జాతీయ సమైక్యత, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, శారీరక దారుఢ్యం, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలపై ప్రేరణ తరగతి నిర్వహించారు. పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తిపై తెనాలి పరిసరాల్లోని మున్సిపల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రేరణ తరగతులు నిర్వహించాలని అసోసియేషన్ సమావేశంలో చేసిన తీర్మానానికి అనుగుణంగా తొలిగా శనివారం పెదరావూరు హైస్కూల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమం జరిపారు. తెనాలి సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘంలోని వివిధ రంగాలకు చెందిన వెంపటి సత్యనారాయణ, కె ఆంజనేయ ప్రసాద్, నూతలపాటి నాగేశ్వరరావు, మల్లాది అర్జున్, గుమ్మడి నారాయణరావు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైతిక నిబద్ధత, నిర్ణయ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, నైతిక బలం, ఎవరు చూడకపోయినా సరైన పని చేయడం, తమను తెలుసుకోవడం ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవడం, భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవిస్తూ జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం వంటి అంశాన్ని బోధించారు. ఇందుకు తగిన ప్రేరణాత్మక కథలు, వాస్తవ ఉదాహరణ తెలిపారు. మంచి అలవాట్లు, వాటి ప్రభావం గురించి వివరించారు. చివరిగా విద్యార్థులతో నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను, చెడు అలవాట్లకు దూరంగా ఉంటాను, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటాను, కుటుంబం, పాఠశాల, దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా మారతానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ రోజున జూలై 4 శనివారం నాడు ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తెనాలి మండలంలోని పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో 9, 10 తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా క్లాసెస్ కండక్ట్ చేయమని చెప్పి మాకు పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి విజ్ఞప్తిని మన్నించి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి వారు చదువుకునే సబ్జెక్టే కాకుండా అదర్ విషయాల మీద ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మోటివేషన్ క్లాసెస్ మేము జరిపాం. ఈ మోటివేషన్ క్లాసెస్లో నైతికత గురించి, నైతిక విలువల గురించి, తర్వాత ఆధ్యాత్మికత గురించి, ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యత గురించి మరియు జాతీయ సమైక్యత గురించి వివరించడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం ఏ విధంగా జరుగుతుందో దానివల్ల నష్టాలు ఏంటో కూడా పిల్లలకు మేము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకి శారీరక దారుఢ్యం యొక్క ఇంపార్టెన్స్ మేము తెలియజేసి వాళ్ళు చక్కగా ప్రతిరోజు కూడా క్రీడలు ఆడాలని చెప్పి, వ్యాయామం చేయాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా మేము కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖులు, రిటైర్డ్ ప్రిన్సిపాల్స్, రిటైర్డ్ తహసీల్దారు, అట్లాగే సంస్కృతి సంస్థకు సంబంధించిన అందరం కూడా మేము పాల్గొనడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం పొందినటువంటి శ్రీ వెంపటి సత్యనారాయణ గారు వారు ఈ ఆధ్యాత్మికత గురించి, నైతిక గురించి తెలియజేశారు. ఆ పేట వెళ్ళి గుండెల్లో వెళ్ళిపోతుంది. అంటే ఎవరన్నా మంచి మాటలు చెప్తే ఆ మంచి మాటలు చక్కగా హృదయంతో లోపలికి తీసుకుంటున్నామని అన్నారు. కాబట్టి ఎవరైనా సరే మంచిని లోపలికి తీసుకొని మన విన్న మాటలు కొన్ని బయటకు చెప్పకుండా ఉండేవి, కొన్ని ఏమో లోపలికి తీసుకునేవి. ఇట్లా 3 విగ్రహాలు 3 రకాలని దీని మీద చెప్పి ఆయన చెప్పడం